హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 53rd వీడియో వచ్చేసి ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థియరం అనేది మనకి ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఫస్ట్ మనము ఈ థియరం యొక్క స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఏమంటున్నాడంటే స్టేట్మెంట్లో ఇఫ్ s is equals to ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 represent a pair of parallel lines, then show that h square is equals to ab, af square is equals to bg square, and the distance between parallel lines is 2 root g square minus ac by a into a plus b is equals to 2 root f square minus bc by under root f square minus bc by b into a plus b. సో ఫస్ట్ మనము థియరం యొక్క స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో మనకి స్టేట్మెంట్లు ఏమంటుందంటే ఈ ఈక్వేషన్ ఏదైతుందో ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0. ఒకవేళ ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తే అంటే దాని అర్థం ఏంది, ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది చూడండి, నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకు, దీనికి ఫిగర్ అవసరం లేదు అందుకే గీయలేదు. ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి. సో నేను ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నాను, ఓకే. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో అది ఈ 2 ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ ఒకవేళ ఈ పర్టికులర్ ఈక్వేషన్ 2 ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తే ఏం షో చేయమంటున్నాడు, హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి అని షో చేయమంటున్నాడు, ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బీజీ స్క్వేర్ షో చేయమంటున్నాడు. అండ్ ఈ పర్టికులర్ ప్యారలల్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అని ప్రూవ్ చేయమంటున్నాడు, 2 root g square minus ac by a into b plus b, 2 root f square minus bc by b into a plus b. అంటే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, ఓకేనా. ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇది అని ప్రూవ్ చేయమంటున్నాడు, ఓకేనా. సరే బాగుంది. సో మనం ఇప్పుడు ఎట్లా చేద్దామో డీటెయిల్గా చూద్దాం. లెట్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 represent lines lx plus my plus n1, lx plus my plus n2 is equals to 0. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, జాగ్రత్తగా వినండి. సో ఇందాకనే మనం అనుకున్నట్టు ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ఈ 2 లైన్స్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ 2 లైన్స్కి ఈక్వేషన్స్ అసైన్ చేస్తున్నా. సో ఈ ఈక్వేషన్స్ ఇస్తున్నా. చూడండి, ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంది, lx ప్లస్ my ప్లస్ n1 అంటే ఇది లైన్ 1 అనుకుందాము. దీని యొక్క ఈక్వేషన్ lx ప్లస్ my ప్లస్ n1 = 0 అనుకుంటున్నా. నెక్స్ట్ లైన్ 2 అనుకుందాం. దీని యొక్క ఈక్వేషన్ lx ప్లస్ my ప్లస్ n2 = 0. సో మీరు ఈ 2 లైన్స్ని చూస్తే మీకు సిమిలారిటీ కనిపిస్తుంది. అది ఏంది చెప్పండి, lx ప్లస్ my 2 లైన్స్లో సేమ్ ఉందా లేదా, డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, కాన్స్టెంట్ ఇక్కడ n1, కాన్స్టెంట్ ఇక్కడ n2. సో 2 ప్యారలల్ లైన్స్ ఓన్లీ డిఫర్ బై కాన్స్టెంట్. సో ఒక 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏముంటుందంటే ఓన్లీ కాన్స్టెంటే. చూడండి, ఇక్కడ n1 ఉంది, ఇక్కడ n2 ఉంది, మిగతాదంతా సేమ్ ఉందా లేదా. సో మనము 2 ప్యారలల్ లైన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఆ ప్యారలల్ లైన్స్ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉంటుంది అండ్ కాన్స్టెంట్ డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. కాన్స్టెంట్ డిఫరెంట్ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సరే, సో అవి ప్యారలల్ లైన్స్ కాబట్టి మనం ఇట్లా తీసుకున్నాం. ఒకవేళ అవి ప్యారలల్ లైన్స్ కాకపోతే మనము L1x ప్లస్ m1y ప్లస్ n1, L2x ప్లస్ m2y ప్లస్ n2 అని తీసుకుంటాం. ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇట్లా తీసుకున్నాం. డౌట్ క్లియర్ అయిందా? రైట్. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to చూడండి, నేను ఏం చేస్తున్నా, lx ప్లస్ my ప్లస్ n1 ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2 చేస్తున్నా. ఏం చేసిన నేను ఇక్కడ
లైన్ ఈక్వేషన్ 1ని లైన్ ఈక్వేషన్ 2 తోటి మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్, ఓకే, మనకి 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ రావాలంటే ఏం చేయాలి, నేను లైన్ 1 ఈక్వేషన్ని లైన్ 2 ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేయాలి. సో లైన్ 1 ఇంటూ లైన్ 2 చేస్తే నాకు ఏమొచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చిందే లేదా. ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్. సో నేను అదే రాసిన, కంబైన్డ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు లైన్ ఈక్వేషన్ 1 ఇంటూ లైన్ ఈక్వేషన్ 2. సింపుల్. సో ఇప్పుడు చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడనే మనము మిస్టేక్స్ చేసాము. సో ఫస్ట్ ఎల్ఎక్స్ నేను ఎల్ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. ఎల్ఎక్స్ ఇంటూ ఎల్ఎక్స్ అంటే ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ఎక్స్ ఇంటూ ఎంవై. సో ఏం రాయాలి, నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ కోఎఫిషియంట్ రావాలి, తర్వాత వేరియబుల్స్ రావాలి. అంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ వేరియబుల్ కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయాలి. ఎల్ ఇంటూ ఎం ఎంత, ఎల్ఎం, ఎక్స్ ఇంటూ వై ఇస్ నథింగ్ బట్ ఎక్స్వై. ఇక్కడ ఎక్స్వై వచ్చేసి వేరియబుల్, ఎల్ఎం వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఎల్ఎక్స్ ఇంటూ ఎన్2 అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎల్ ఇంటూ ఎన్2 ఎంత అవుతుంది, ఎల్ఎన్2, సో ఎక్స్ ఎల్ఎన్2 ఎక్స్ ప్లస్ ఇప్పుడు దీన్ని, ఓకే, ఎంవై ఇంటూ ఎల్ఎక్స్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ వేరే కోఎఫిషియంట్స్ని ఎం ఇంటూ ఎల్ ఇస్ నథింగ్ బట్ ఎల్ఎం, వై ఇంటూ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్వై. సో ఎల్ఎం ఎక్స్వై ప్లస్ ఎంవై ఇంటూ ఎంవై అంటే ఏం చేయాలి, ఎంవై ఇంటూ ఎంవై ఇస్ నథింగ్ బట్ ఎంవై హోల్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎంవై ఇంటూ ఎన్2. ఎప్పుడు ఏం చేయాలి, కోఎఫిషియంట్స్ని మల్టిప్లై అండి, ఎం ఇంటూ ఎన్2 ఎంఎన్2, వై ఇంటూ 1 వై, సో ఎంఎన్2 ఇంటూ ఎంఎన్2 వై ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్1ని ఎన్1ని ఎల్ఎక్స్ తోటి మల్టిప్లై అండి. సింపుల్, ఎన్1 ఇంటూ ఎల్ ఎల్ఎన్1 ఎక్స్, సో ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, సో ఎల్ఎన్1 ఎక్స్ ప్లస్ ఎన్1 ఇంటూ ఎంవై అంటే ఏమవుతుంది, ఎం ఇంటూ ఎన్1 ఇస్ నథింగ్ బట్ ఎంఎన్1 వై ప్లస్ ఎన్1 ఇంటూ ఎన్2 ఇస్ నథింగ్ బట్ ఎన్1 ఇంటూ. సో ఇది మల్టిప్లై చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ అంటే డిగ్రీ 2 టర్మ్స్ని రాసేసుకుంటున్నాను నేను. డిగ్రీ 2 టర్మ్స్ ఏమన్నాయి, ఎక్స్ స్క్వేర్ ఉంది ఒకటి, వై స్క్వేర్ ఉంది ఒకటి, సో ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా చూడండి, నేను మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తాను అంటే కొన్ని సింబల్స్ పెడతా వాటి మీద, దాన్ని మీరు గుర్తుపట్టండి. ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ ఎక్స్వై టర్మ్స్ రాయాలనుకుంటున్నా. ఎక్స్వై టర్మ్స్ ఎక్కడున్నాయి చూడండి, ఇదొక ఎక్స్వై టర్మ్, ఇదొక ఎక్స్వై టర్మ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిట్లో ఎక్స్వై ఉంది కాబట్టి ఎక్స్వై కామన్ తీసిన, ఎక్స్వై కామన్ తీసి ఏం మిగులుతుంది, ఎల్ఎం ప్లస్ ఎల్ఎం, ఎల్ఎం ప్లస్ ఎల్ఎం ఎంత 2LM కదా, సో ఎక్స్వై ఇంటూ 2LM. క్లియర్గా అర్థమైందా, పక్కా కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ టర్మ్స్ని వెతుకుతున్నా. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ రాయాలనుకుంటున్నా. ఇక్కడ ఒక ఎక్స్ అది వచ్చింది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ 2 టర్మ్స్లో ఎక్స్ ఉంది కాబట్టి నేను ఎక్స్ కామన్ తీసిన. ఎక్స్ కామన్ తీస్తే నాకు ఇందులో ఏం మిలిగింది, ఎల్ఎన్2, ఇందులో ఏం మిలిగింది, ఎల్ఎన్1, సో ఎల్ఎన్2 ప్లస్ ఎల్ఎన్1 బాగుంది. నెక్స్ట్ వై టర్మ్స్ ఎత్తుకుతా. ఓకే, వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక వై టర్మ్, నెక్స్ట్ ఇక్కడ ఒక వై టర్మ్. సో నేను ఇట్లా డిఫరెంట్ సింబల్స్ ఎందుకు పెట్టుకుంటున్నాను అర్థమైందా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, డాట్ అంటే ఎక్స్ వై టర్మ్ కాబట్టి మీరు తర్వాత ఒకవేళ రాసుకునేటప్పుడు కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా అట్లా నేను ఒక షార్ట్ కట్ పెట్టిన, mn2y mn1y. సో y కామన్ తీయండి, రెండిట్లో y ఉంది కదా, ఏం మిగులుతుంది మనకి ఫస్ట్ టైంలో mn2, నెక్స్ట్ దీంట్లో ఏం మిగులుతుంది y తీసిన తర్వాత mn1, బాగుంది, ప్లస్ n1 n2. రైట్, కంపేరింగ్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తున్నాను నేను కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నా. అసలు కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయడం అంటే ఏంది, అసలు మనం ఎందుకు చేస్తున్నాం. సో ఒక్కసారి ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అన్నప్పుడు దాని అర్థమైంది, ఇది ఇట్ రిప్రజెంట్స్ 2 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. మళ్ళీ ఇదేంది, ఇది కూడా పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుందిగా. అంటే 2 ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, 2 ఈక్వల్ అంటే 2 సేమ్ కదా, అట్లాంటప్పుడే మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తాం. కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయడం అంటే ఏంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, ఎల్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, ఏ. 2 ఈక్వల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే 2 సేమ్ ఈక్వేషన్స్ కాబట్టి వాటి యొక్క కోఎఫిషియంట్స్ కూడా సేమ్ ఉండాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్ బి వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, ఎం స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, బి, సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్. నెక్స్ట్
XY కోఎఫిషియంట్ చూడండి, XY కోఎఫిషియంట్ ఎంత 2h, ఇక్కడ XY కోఎఫిషియంట్ ఎంత ఉంది 2lm. సో 2h is equals to 2lm. నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ ln2 ప్లస్ ln1, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది 2g. సో 2g is equals to L of n1 ప్లస్ n2. ఇది ఎట్లా వచ్చింది అంటే మీరు గమనించండి, ln2 ప్లస్ ln1 ఈ రెండిట్లో ఎల్లు కామన్ లేదా, కామన్ తీసిన అప్పుడు ఏమవుతుంది కిందనే రాస్తున్నాం చూడండి మీకోసం. సో L of n1 ప్లస్ n2 is equals to 2g. 2g is equals to L of n1 ప్లస్ n2. నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది mn2 ప్లస్ mn1. ఇక్కడ కూడా చూడండి రెండిట్లో m కామన్ ఉంది కాబట్టి సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది m of n1 ప్లస్ n2, ఇక్కడ 2f is equals to m of n1 ప్లస్ n2. c ఇక్కడ ఏముంది n1 n2, సో c is equals to n1 n2. ఈ కంపారిజన్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది వస్తేనే మనకి లాస్ట్కి ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఏం షో చేయమన్నాడు, h² is equals to ab అని షో చేయమన్నాడు. ఎట్లా చేస్తాం చూడండి, h² is equals to ab అని షో చేయమన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మన కంపారిజన్లకి ఏంచి చూడండి జాగ్రత్త, మన కంపారిజన్లకి ఏంచి h వాల్యూ ఏముంది మనకి 2h 2lm, అంటే h వాల్యూ ఎంత అవుతుంది 2 క్యాన్సిల్ అయితే h వాల్యూ lm అవుతుంది కదా. సో h² అంటే l² m², h² అంటే lm హోల్ స్క్వేర్ కదా, ఇది ఈక్వల్స్ టు a వాల్యూ ఎంత l², b వాల్యూ ఎంత m². సో ab అంటే l² m², కరెక్టా కాదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అని అర్థం. ఇక్కడ స్పేస్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల నేను నెక్స్ట్ స్టెప్ హారిజాంటల్గా చేస్తాను, యాక్చువల్గా వెర్టికల్గా చేయాలి. సో మీరు మాత్రం వెర్టికల్గా హారిజాంటల్గా చేయొద్దు, వెర్టికల్గానే చేయాలి, ఓకేనా. సో lm హోల్ స్క్వేర్ అంటే ఏంది l² m², ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్లో కూడా l² m² ఉంది కదా, రెండు ఈక్వల్ అంటే దాని అర్థమైంది h² is equals to ab కదా, ప్రూవ్ చేసేసినాం. నెక్స్ట్ af² is equals to bg² అని షో చేయమన్నాడు. ఎట్లా చేస్తామంటే చూడండి, ఈ b ఉందా, ఈ బీని నేను కిందికి తీస్తున్నా, ఈ f² ఉందా, ఈ f² నేను కిందికి తీసుకుపోతున్నా. సో ఈ బీ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది బై అవుతుంది. సో a బై b ఈజ్ ఈక్వల్స్ టు ఈ f² ఇటు కిందికి వస్తే ఏమవుతుంది, మధ్యలో ఏముంది మల్టిప్లికేషన్, ఇటు సైడ్ వస్తే డివిజన్. సో a బై b ఈజ్ ఈక్వల్స్ టు g² బై f², ఓకేనా. సో ఇప్పుడు చూడండి, a అంటే ఏంది మళ్ళీ l² బై b, ఓకే, a అంటే ఏంది l² బై b అంటే ఏంది m² ఈజ్ ఈక్వల్స్ టు g అంటే ఏంది, ఇక్కడ మనకి 2g is equals to l into n1 plus n2 ఉందా, ఓకే, మీకోసం ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2g is equals to l into n1 plus n2. నేను ఏం చేస్తున్నా అంటే 2ని ఇటు పంపిస్తున్నా, అప్పుడు ఏమవుతుంది l into n1 plus n2 by 2. సో నేను g² అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, g ప్లస్లో ఏముంది l into n1 plus n2 by 2 కదా. సో l into n1 plus n2 by 2 హోల్ స్క్వేర్ బై, సిమిలర్గా f కూడా అంతే వస్తుంది మనకి, ఈ 2 నాట్ పంపిస్తే బై అవుతుంది. సో m into n1 plus n2 by 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేసినాను చూడండి, n1 plus n2 హోల్ స్క్వేర్, n1 plus n2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్, 2² క్యాన్సిల్, మిగిలింది ఏంది మనకి l బై m హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, l² బై m² ఈజ్ ఈక్వల్స్ టు l బై m హోల్ స్క్వేర్ అంటే l² బై m² కదా. సో అర్థమైందా. సో మనం రెండు ప్రూవ్ చేసినాం, h² ఈజ్ ఈక్వల్స్ టు ab, af² ఈజ్ ఈక్వల్స్ టు bg². అర్థమైందా క్లియర్గా, డన్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ఓకే. సో ఇప్పుడు మనము రెండు ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో ఎట్లా కనుక్కుంటాం అంటే ఈ 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి, అవునా కదా. సో దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి స్ట్రేట్ లైన్స్ నుంచి. సో నేను ఏం చెప్తున్నా అంటే మీకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో థియరమ్స్ రావాలంటే స్ట్రేట్ లైన్స్ బేసిక్స్ మీకు వస్తేనే ఇది వస్తుంది. సో ఎవరికైనా కొంచెం స్ట్రేట్ లైన్స్ కొంచెం తడబడుతున్నారు, కొంచెం ఏమంటారు స్లో ఉన్నారంటే మీరు ఒకసారి వెళ్ళి స్ట్రేట్ లైన్స్ నా వీడియోస్ అన్ని చూసి వచ్చేయండి, అర్థమైపోతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ax plus by plus c1 is equals to 0, ax plus by plus c2 is equals to 0 is mod c1 minus c2 by root of a square plus b square. ఇది ప్యారలల్ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఉందా. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ మధ్య యొక్క ఫార్ములా ఇది. సో ఇప్పుడు మన ప్యారలల్ లైన్స్ ఏంటి చెప్పండి, lx plus my plus n1 is equals to 0, lx plus my plus n2 is equals to 0 కదా మన ప్యారలల్ లైన్స్. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది, mod c1 minus c2 అంటే కాన్స్టెంట్స్. సో ఈ లైన్లో కాన్స్టెంట్ ఏంది n1, సో mod n1 మైనస్ ఈ లైన్లో కాన్స్టెంట్ ఏంది n2 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే ఏంది
ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్. ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఎల్ స్క్వేర్, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏముంది ఎం స్క్వేర్. సో రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. సో ఇక్కడ వరకు ఆగండి. దీని తర్వాత నేను ఒక పెద్ద స్టోరీ చెప్తా. ఆ స్టోరీ విన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. సో నేను ఏం చేస్తున్నాను చూడండి. n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ ఎందుకు చేస్తున్నారంటే ఒక్క 2 మినిట్స్ వినండి, మీకే అర్థమైపోతుంది. సో n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ అంటే n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ అంటే ఏంది చెప్పండి, a ప్లస్ b హోల్ స్క్వేరే కదా. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే n1 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ ప్లస్ 2n1 n2 కరెక్టా కదా. నెక్స్ట్ మైనస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. అంటే చూడండి మైనస్ ఆఫ్ n1 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ మైనస్ 2n1 n2 బేసిక్ మ్యాథ్స్. సో n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి n1 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ ప్లస్ 2n1 n2 మైనస్ మల్టిప్లై అండ్ మొత్తం తోటి మైనస్ ఇంటూ n1 స్క్వేర్ మైనస్ n1 స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ n2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n1 n2. సో ప్లస్ n1 స్క్వేర్ మైనస్ n1 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ 2n1 n2 2n1 n2 ఉంది. సో చూడండి n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2n1 n2 2n1 n2 అంటే 4n1 n2. సో n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి ఈ 4n1 n2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటున్నా, ఈ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటున్నా. సో n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ ఎందుకు మైనస్ ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది మైనస్ 4n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ n మైనస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ అటు పోతే ఏమవుతుంది ప్లస్ n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాను నేను చూడండి ఈ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ని ఇటు పంపించినప్పుడు ఏమవుతుంది రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు n1 మైనస్ n2. ఇది ఎందుకు అంత చేసిన అంటే నాకు n1 మైనస్ n2 వాల్యూ రావడానికి. ఓకేనా. సో n1 మైనస్ n2 ప్లేస్లో ఏం పెట్టుకున్నా రూట్ ఆఫ్. మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ రూట్ మనము దీనికే పెట్టుకోవాలి, కానీ మీరు కింద కూడా ఎందుకు పెట్టారు అంటే మీరు గమనించండి కింద కూడా ఒక రూట్ ఉందా లేదా. సో మీద రూట్ కింద రూట్ రెండు రూట్లు ఎందుకని 2 రూట్లకు నేను ఒకటే పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రూట్ ఎక్స్ బై రూట్ వై ఉంది, దీన్ని నేను రూట్ ఆఫ్ ఎక్స్ బై వై రాసుకోవచ్చు. ఓకేనా, ఇదే బేసిక్ అక్కడ వాడిన. సో రూట్ ఆఫ్ n1 ప్లస్ చూడండి n1 మైనస్ n2 ప్లేస్లో n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 బై l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. సో అండర్ రూట్ n1 ప్లస్ n2. n1 ప్లస్ n2 వాల్యూ ఎట్లా అంటే చూడండి మనకి 2 సినారియోస్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నా 2g ఈజ్ ఈక్వల్స్ టు l ఇంటూ n1 ప్లస్ n2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎల్ని కిందికి తీసుకొచ్చిన అంటే ఏమవుతుంది బై అవుతుంది. సో 2g బై l ఈజ్ ఈక్వల్స్ టు n1 ప్లస్ n2. నేను n1 ప్లస్ n2 ప్లేస్లో 2g బై l పెట్టుకోవచ్చు, లేదా చూడండి ఇంకోటి నేను 2f ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ n1 ప్లస్ n2 కన్సిడర్ చేస్తున్నా. సో 2f ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ n1 ప్లస్ n2. తర్వాత ఏం చేస్తున్నా ఈ m కిందికి పంపిస్తే 2f బై m ఈజ్ ఈక్వల్స్ టు n1 ప్లస్ n2. నేను n1 ప్లస్ n2 ప్లేస్లో 2f బై m అని పెట్టుకోవచ్చు, 2g బై l అని కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను 2g బై l పెట్టుకున్నా. సో చూడండి రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ అంటే ఏంది, n1 ప్లస్ n2 ప్లేస్లో ఏం పెట్టుకున్నా 2g బై l. సో 2g బై l హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి, 2g బై l హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 2g స్క్వేర్ అంటే 2g హోల్ స్క్వేర్ అంటే 4g స్క్వేర్ బై l అంటే l స్క్వేర్. ఓకేనా. సో అండర్ రూట్ 4g స్క్వేర్ బై l స్క్వేర్ మైనస్ 4c బై l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి, l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b. చూడండి బై a ప్లస్ b. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఉంది అండర్ రూట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఎట్లా తీసుకున్నాను చెప్పండి, ఈ l స్క్వేర్ని దీంతో మల్టిప్లై అండి. సో 4g స్క్వేర్ మైనస్ 4c l స్క్వేర్. తర్వాత ఈ l స్క్వేర్ ఏమైపోతుంది అంటే కింది దాంతో మల్టిప్లై చేస్తున్నాం, కింది దాంతో. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. x బై వై హోల్ బై 2 ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం సింపుల్గా x బై 2y అని రాసేస్తాం. అర్థమైందా, అంతే. x బై వై హోల్ అంటే హోల్ డివైడెడ్ బై 2. అప్పుడు ఏం చేస్తాం x బై 2y అని రాసేస్తాం. ఇక్కడ కూడా l స్క్వేర్ ఉందా, ఎల్సిఎం తీసిన తర్వాత వచ్చిన l స్క్వేర్, ఆ l స్క్వేర్ని కింద దాంతో మల్టిప్లై చేసినాం. సో అండర్ రూట్ 4g స్క్వేర్ మైనస్ 4c l స్క్వేర్ బై l స్క్వేర్ ఇంటూ a ప్లస్ b. సో 4g స్క్వేర్ l స్క్వేర్ అంటే ఏం చెప్పండి మనకి ఇక్కడ a. సో 4g స్క్వేర్ మైనస్ 4 ఇంటూ c ఇంటూ l స్క్వేర్ అంటే a కాబట్టి 4ac బై l స్క్వేర్ అంటే ఏంది a ఇంటూ a ప్లస్ b. సో ఇప్పుడు ఇందులో 4 బయటికి తీసుకొచ్చేస్తున్నాం. 4 కామన్ చేస్తే రూట్లకి నుంచి బయటకు వస్తే ఏమవుతుంది 4 2. సో 2 రూట్ g స్క్వేర్ మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b. సో క్లియర్గా అర్థమైందా. అయితే ఇంకొక ఫార్ములా ఎట్లా మళ్ళీ ఇది ఎట్లా చేయాలి అంటే సింపుల్.
ఇక్కడ మనం n1+n2లో ఏం పెట్టుకున్నాము 2g/l పెట్టుకున్నాము. అదే మీరు 2f/m పెట్టుకున్నారు అనుకోండి మీకు 2√f² - bc b ఇంటూ a+b వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.